హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను. మార్కెట్కి వెళ్ళే దారిలో మార్కెట్కి మా ఇంటికి మధ్యలో ఈ చెరువు అయితే ఉంటుంది. చూస్తుంటే గ్రీనరీగా చాలా బాగుందని వీడియో అయితే తీశాను. చూడండి ఎంత బాగుందో. ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పక్కనే మా ఇల్లు. మా ఊరు చాలా బాగుంటుంది. చెరువు, గుట్ట, ఆ మధ్యలో మా ఇల్లు ఉంటుంది. చూడ్డానికైతే చాలా బాగుంటుంది మా ఊరు. అలాగే నేను అలా వెళ్తూ ఉంటే చూడండి, చెరువు పక్కన ఈ పూల చెట్లు భలే కలర్ఫుల్గా బాగున్నాయి కదా, అందుకే వీడియో తీశాను. ఇవి పిచ్చి పూలే అయినా కూడా చెరువు పక్కన ఉండేసరికి వాటికి చాలా అందం వచ్చేసింది. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ చేపలు పడుతున్నారు. అది పాపం గాలానికి తలిగి బయటకు వచ్చి కొట్టుకుంటుంది. భలే ఉంది కదా. ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇంకా ఇంతకుముందు అయితే చాలా భయంకరంగా ఉండేది. అసలు ఇటు నుంచి నడవాలి అంటేనే భయం వేసేది. ఇప్పుడు కొంచెం బెటర్. చూడండి, నేనైతే మా ఊర్లో ఉన్న ఢిల్లీ బజార్ అంటే 3 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ బజార్ ఇది. అక్కడికైతే వచ్చాను. ఎందుకు అంటే చూద్దాం ఏమైనా కొత్తగా వచ్చాయా తీసుకుందామని వచ్చా. ఇవన్నీ 10, 15, 3 రూపీస్ మాత్రమే ఉంటాయి. నేనైతే 2 నెయిల్ పాలిష్లు తీసుకున్నా. ఇంకా ఎవరైనా మినీ టూర్ చేయాలి అనుకుంటే ఇక్కడ సామాన్లు తీసుకోవచ్చు. చిన్న చిన్న సామాన్లు చాలా బాగున్నాయి. చూడండి, చిన్న జారు బాగుంది కదా, చాలా ముద్దుగా. అలాగే ఇది నెయ్యి గిన్నంట, మూత రాలేదు ఫస్ట్. దానికి ఒక చిన్న స్పూన్ ఇచ్చి అక్కడ గ్యాప్ ఇచ్చారు. ఆ స్పూన్ పెట్టడానికి కూడా బాగుంది. చిన్న క్యాన్, చెంబు భలే ముద్దు ముద్దుగా బాగున్నాయి కదా. నాకైతే ఇలాంటి చిన్న సామాన్లు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇదంతా ఒక రౌండ్ వేసాను. రోల్ అయితే అంత వెయిట్ ఏం లేదు. దాంట్లో ఏం వేసుకున్నా కూడా మెత్తగా అవ్వదు. నాదంత బాగాలేదు. గ్లాస్ ఐటెం కూడా చాలా బాగుంది. మొత్తంగా షాప్లో ఉన్న సామాన్లు అన్నీ బాగున్నాయి. గిఫ్ట్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. అంటే నేను అవేం తీసుకోలేదు, కాకపోతే చెప్తున్నాను. ఈ బుడ్డి సామాన్లు వదిలిపెట్టి నాకు అస్సలు రాబుద్ది కావట్లేదు. కానీ కొన్నా వేస్టే, నాకేం యూజ్ ఉండవు. ఇంటికైతే వచ్చేసాను. నేనేం తీసుకున్నానో సామాన్లు చూపిస్తున్నా. బాటిళ్ళు, నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, అంతే. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.